హలో ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్. మనం వీడియోలో స్వాగతం. ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్ నీట్ 2026 మెరిట్ లిస్ట్ ప్రకారం స్కోర్ రేంజ్ ప్రకారం ఎంతమంది టోటల్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు ఈ వివరాలు తెలుసుకుందాము. ఈ వివరాలు తెలుసుకునే ముందు రెండు అప్డేటెడ్ న్యూస్ గురించి చర్చించుకుందాము. మొదటి అప్డేటెడ్ న్యూస్, 2025 వరకు రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో అవే వెబ్ ఆప్షన్స్ చివరి రౌండ్ వరకు ఫాలో కావాల్సి వచ్చేది. మధ్యలో మీరు ఆ వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవడానికి కానీ డిలీట్ చేసుకోవడానికి కానీ కొత్త వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవడానికి ఆర్డర్ మార్చుకోవడానికి వీలుండేది కాదు. కానీ కొత్త రూల్ 2026 ప్రకారం మీరు ఏ రౌండ్లో అయినా వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, తర్వాత ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు. అలాగే రెండో అప్డేటెడ్ న్యూస్ గురించి, 2026 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రౌండ్ 2లో ఎస్విఎంఎస్ తిరుపతిలో సెలెక్ట్ అయ్యారు, సీట్ వచ్చింది కానీ జాయిన్ కాలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతకుముందు అయితే మీరు ఏ రౌండ్లోనూ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ అయ్యే వీలుండేది కాదు. సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఏ రౌండ్లోనూ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ అయ్యే వీలుండేది కాదు. కానీ 2026 కొత్త రూల్ ప్రకారం మీకు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 2లో తిరుపతి ఎస్విఎంఎస్లో సీట్ వస్తే మీరు జాయిన్ కాలేకపోతే ఆ కాలేజ్ వదిలేసి మిగతా కాలేజీలని వెబ్ ఆప్షన్స్గా మిగతా రౌండ్లో ఉంచుకోవచ్చు. ఇవి కొత్త రెండు అప్డేటెడ్ న్యూస్. కమింగ్ టు అవర్ ఛానల్ డిస్కషన్, స్కోర్ రేంజ్ వైజ్ ఎంతమంది స్టూడెంట్ క్వాలిఫై అయ్యారు ఆంధ్ర మెరిట్ లిస్ట్ ప్రకారం. దీంట్లో కేటగిరీ వైజ్గా చూసుకుంటే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్వాలిఫైయింగ్ 213, హైయెస్ట్ 715. అలాగే ఓబీసీకి 177, 212, ఎస్సీకి 177, 212, ఎస్టీకి కూడా 177, 212. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికలీ డిజేబుల్డ్, వీళ్ళు అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ గురించి 194 నుంచి 212. అలాగే ఓబీసీ అండ్ ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్ గురించి 177 నుంచి 193. ఎస్సీ అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్లకు 177 నుంచి 193. ఎస్టీ మరియు ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్ గురించి 177, 191 ఈ కట్ ఆఫ్ రేంజ్గా పెట్టారు. ఈ రేంజ్లో తీసుకుంటే మొత్తం రిజర్వేషన్ రేంజ్ వచ్చేసి 177 నుంచి 212 వరకు ఉంటుంది. ఈ 177 నుంచి 212 రేంజ్ వరకు అంతా మొత్తం రిజర్వేషన్ కేటగిరీ కవర్ అవుతుంది. అందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ డిజేబుల్డ్, ఓబీసీ అండ్ ఫిజికలీ డిజేబుల్డ్, ఎస్సీ మరియు ఫిజికలీ డిజేబుల్డ్, ఎస్టీ మరియు ఫిజికల్ డిజేబుల్డ్, వీరందరూ 177 నుంచి 212 కేటగిరీ కింద వస్తారు. ఇందులో ర్యాంక్ వైజ్ తీసుకుంటే 11,94,908 నుంచి 9,97,013 వరకు ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ స్కోర్ రేంజ్లో 3,112 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ రేంజ్ తీసుకుంటే 213 నుంచి 250 వరకు, స్కోర్ 213 నుంచి 250 వరకు. ర్యాంక్ వైజ్ తీసుకుంటే 9,96,871 నుంచి 8,09,418 వరకు. ఇందులో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్లు మాత్రమే వస్తారు. ఈ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే వస్తారు. ఈ టోటల్ స్టూడెంట్స్ ఈ రేంజ్లో 4,226 ఉన్నారు. నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 251 నుంచి 300 వరకు. ర్యాంక్ వైజ్ తీసుకుంటే 8,09,403 నుంచి 5,94,278 వరకు ఉన్నారు. ఇది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి వస్తుంది. దీనిలో మొత్తం 5,402 స్టూడెంట్స్ ఉన్నారు ఈ రేంజ్లో. నెక్స్ట్ రేంజ్ 301 నుంచి 350 వరకు. ర్యాంక్ వైజ్ తీసుకుంటే 5,94,199 నుంచి 4,13,820 వరకు ఉన్నారు. ఇది కూడా మొత్తం అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తుంది. దీంట్లో ఈ రేంజ్లో టోటల్ 5,461 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ రేంజ్ 351 నుంచి 400 స్కోర్ వరకు. ర్యాంక్ వైజ్ తీసుకుంటే 4,13,672 నుంచి 2,71,769 వరకు ఉన్నారు. ఇది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్దే. ఇందులో టోటల్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 5,041 స్టూడెంట్స్ టోటల్ క్వాలిఫై అయ్యారు ఈ రేంజ్లో. నెక్స్ట్ రేంజ్ 4,401 నుంచి 450 వరకు.
ఈ ర్యాంక్ వైజ్ తీసుకుంటే 2,71,616 నుంచి 1,66,369 వరకు ఉన్నారు. ఇది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్సే. ఇందులో టోటల్ 4,206 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ రేంజ్ 451 నుంచి 500 వరకు. ఈ రేంజ్లో ర్యాంక్ వైజ్ 1,66,241 నుంచి 89,345 వరకు ఉన్నారు. ఇది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇందులో టోటల్ 3,245 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు ఈ రేంజ్లో. అలాగే నెక్స్ట్ రేంజ్ 501 నుంచి 550 వరకు. ర్యాంక్ వైజ్ తీసుకుంటే 89,220 నుంచి 36,879 వరకు ఉన్నారు. ఇది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. టోటల్ 1,821 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు ఈ రేంజ్లో 501 నుంచి 550 వరకు. 551 నుంచి 600 స్కోర్ రేంజ్లో ర్యాంక్ వైజ్ 36,860 నుంచి 9,847 వరకు క్వాలిఫై ఉన్నారు. ఇది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తుంది. టోటల్ 666 స్టూడెంట్స్ 551 నుంచి 600 స్కోర్ రేంజ్లో క్వాలిఫై అయి ఉన్నారు. నెక్స్ట్ 601 నుంచి 650 వరకు. ర్యాంక్ వైజ్ తీసుకుంటే 9,724 నుంచి 1,390 వరకు క్వాలిఫై ఉన్నారు. ఇది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తుంది. టోటల్ 256 స్టూడెంట్స్ క్వాలిఫై ఉన్నారు. చివరిగా 651 నుంచి 700 వరకు. ఇందులో ర్యాంక్ వైజ్ తీసుకుంటే 1,372 నుంచి 36 వరకు. చివరి ర్యాంక్ 36. ఇందులో 700 మార్క్స్పై వచ్చి ఉంది. టోటల్ ఇది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. టోటల్ ఈ రేంజ్లో 651 నుంచి 700 స్కోర్ వరకు 35 మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ గురించి కాంటాక్ట్ అవ్వాలంటే ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆర్ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు పర్సనలైజ్డ్ అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వబడును. వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజెస్ ఏవేవి సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, డాక్యుమెంట్స్ అన్నీ ఎలా ఉండాలి, అడ్మిషన్స్ వరకు మీకు గైడెన్స్ ఇవ్వబడును. పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇవ్వబడును. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ని వాట్సాప్లో లేదా ఫోన్ నెంబర్ని కానీ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.